విజయసాయి రెడ్డి ఈయన పేరుకు ముందు కానీ వెనుక కానీ జగన్ అన్న పేరు లేకపోతే అస్సలు ఊహించలేరు. అంతలా జగన్తో బంధం పెనవేసుకున్నవారు ఆయన. నిజం చెప్పాలంటే జగన్తో పాటుగా 16 నెలల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. వైఎస్ ఫ్యామిలీ మెంబర్ అని విజయసాయి రెడ్డిని చెప్పుకుంటారు. రాజారెడ్డి, వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఇలా 3 తరాల వారితో పనిచేసిన అనుభవం విజయసాయి రెడ్డిది. అలాంటి విజయసాయి రెడ్డి వైసీపీని వీడిపోతారని ఎవరూ అనుకోలేదు. కలలో సైతం ఆయన గురించి అలా ఊహించి ఉండరు. కానీ జరిగిపోయింది ఇదే. రాజకీయం అంటే కూడా తాను ఇంకా చేతిలో 3.5 పదవీకాలం ఉండగా రాజ్యసభకు రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. అది కూడా గత ఏడాది జనవరి 25న ఆయన రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి ఆ వెంటనే అమలులో పెట్టేశారు. దాంతో కూటమి పంట పండినట్లయింది. ఆ సీటు వారికి ఉన్న బలంతో వారిపరమైంది. ఇక్కడే జగన్ కి విజయసాయిరెడ్డికి మధ్య వైరుధ్యం వచ్చిందని చెప్పుకున్నారు. అయితే కాలం ఒకలా ఉండదు. గిర్రున్న ఏడాది తిరిగింది. విజయసాయి వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. విజయసాయి తాజాగా చేసిన ట్వీట్ కూడా జగన్ మేలు కోరుతూ ఉండడం మీద అంతా చర్చించుకుంటున్నారు. జగన్ కోటరీ మీద ఆయన తరచూ విమర్శలు చేస్తున్నారు తప్ప జగన్ మీద కాదు. ఆ విధంగా తాను జగన్ కి ఎప్పుడూ శ్రేయోభిలాషినే అని తెలియజేస్తున్నారు. మరోవైపు చూస్తే వైసీపీలో కూడా విజయసాయిరెడ్డి వెళ్ళాక ఆ స్థాయిలో పార్టీలో మేనేజ్ చేసేవారు లేరన్న టాక్ కూడా ఉంది. జగన్ సైతం విజయసాయిరెడ్డి విషయంలో మునుపటి కోపాన్ని తగ్గించేసుకున్నారని అంటున్నారు. పైగా పార్టీ కష్టకాలంలో ఉంది. ఒడ్డున పడాలి అన్నది కూడా అధినేత ఆలోచిస్తోన్న విషయంగా ఉందంటున్నారు. వైసీపీలో చూస్తే చాలా మంది నేతలు పార్టీని వీడి ఉన్నారు. వారి విషయంలో వైసీపీ అధినాయకత్వం రెండవ ఆలోచన లేదని అంటోంది. కానీ విజయసాయిరెడ్డి రీఎంట్రీ ఛాన్స్ ఇస్తే మరింత మంది కూడా వస్తామని కోరే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. మరి వారి విషయంలో ఎలా వ్యవహరించాలి అన్నది వైసీపీలో సాగుతున్న చర్చగా చెబుతున్నారు.